మూవీ లవర్స్ ఎలా ఉన్నారు? ఈ వీడియోలో నేను రీసెంట్‌గా ఓటీటీలో రిలీజ్ అయిన 'కలం కావల్' మూవీని ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నా. ఇది రియల్ స్టోరీని బేస్ చేసుకొని తీసిన మూవీ అండ్ తమిళనాడు, కేరళ బోర్డర్‌లో జరిగే కథ. ఇంక లాగ్ లేకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. మూవీ స్టార్టింగ్‌లో 2005 నాగర్‌కోయిల్‌లో స్టాన్లీ దాస్ అనే అతని ఫ్యామిలీని చూపిస్తారు. స్టాన్లీకి మ్యారేజ్ అయ్యి 2 పిల్లలు కూడా ఉంటారు. ఇంకా స్టాన్లీ తన ఫ్యామిలీతో కలిసి టీవీ చూస్తూ ఉంటాడు. అప్పుడే స్టాన్లీకి ఒక కాల్ వస్తుంది. ఇంకా ఇప్పుడే వస్తాను అని అలా బయటికి వెళ్తాడు. అలా స్టాన్లీ కార్లో ఒక అమ్మాయిని ఎక్కించుకొని ఆ అమ్మాయిని లాడ్జ్కి తీసుకెళ్లి మంచిగా టైం స్పెండ్ చేస్తాడు. ఇంకా ఆ అమ్మాయి మాట్లాడుతూ, నాకు డివోర్స్ అయ్యాక నేను ఇంకో మ్యారేజ్ చేసుకుంటాను అని అనుకోలేదు. మీరు కూడా మీ వైఫ్కి డివోర్స్ ఇచ్చేయండి, మనం హ్యాపీగా ఉందాము అని అంటుంది. ఇంకా అప్పుడే టీవీలో మర్డర్ కేసులకు సంబంధించి ఒక న్యూస్ వస్తుంది. ఆ న్యూస్ చూసి ఆ అమ్మాయి, ఒక మనిషిని చంపాలి అని ఎలా అనిపిస్తుంది, అలా చంపడం వల్ల వాళ్ళకేం వస్తుంది అని అంటుంది. అందుకు స్టాన్లీ, దాంట్లో తప్పేముంది, మనల్ని దోమ కొడితే మనం దాన్ని చంపేస్తాము, చికెన్ కావాలి అంటే కోడిని చంపేస్తాము, అలా చంపినప్పుడు మనకు ఒక సాటిస్ఫాక్షన్ వస్తుంది, మనుషుల్ని కూడా అంతే, అలా మనుషుల్ని చంపినప్పుడు ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది, దోమల్ని పురుగుల్ని చంపినట్టు మనుషుల్ని కూడా ఈజీగా చంపొచ్చు, ఎలాగో నేను చూపిస్తా అని ఆ అమ్మాయిని తన చున్నీతో చాలా ఈజీగా చంపేస్తాడు. ఇంకా తన బాడీని తీసుకుని ఎవరూ చూడకుండా తన కార్ డిక్కీలో పెట్టేస్తాడు. అలా ఆ బాడీని డిస్పోజ్ చేసేస్తాడు. సీన్ కట్ చేస్తే 2012లో తిరువనంతపురంలో ఒక ఊరిని చూపిస్తారు. అక్కడ విమల్ అనే అతను ఆర్మీలో పనిచేస్తుండగా అతని చెల్లెల్ని యూసఫ్ అనే అతను తీసుకెళ్లిపోతాడు. వాళ్ళు హిందూ ముస్లిం అయ్యేసరికి అది కాస్త కమ్యూనిటీ గొడవగా మారుతుంది. ఇంకా ఊర్లో మొత్తం గొడవ జరుగుతుంది. సో ఆ కేసుని సాల్వ్ చేయడానికి అక్కడికి జయకృష్ణ అనే అతను వస్తాడు. ఇంకా ఆ కేసుని ఇన్వెస్టిగేట్ చేసి విమల్తో మాట్లాడుతూ, మీ చెల్లెలు 6 నెలల ముందు వెళ్ళిపోయింది, ఆ టైంలో తన కాల్ డేటాని కనుక్కున్నప్పుడు తనకి తమిళనాడులో ఉండే ఒక అబ్బాయి ఎక్కువగా కాల్ చేశాడు. ఆ అబ్బాయి యూసఫ్ కాదు, మీ చెల్లెలకి యూసఫ్కి అసలు సంబంధమే లేదు. అలాగే మీ చెల్లెలు ఊరు విడిచి వెళ్ళాక తన ఫోన్ స్విచ్ ఆఫ్ అయ్యింది, మళ్ళీ తమిళనాడులో ఉండే ఊరికి వెళ్ళాకే మళ్ళీ ఆ ఫోన్ స్విచ్ ఆఫ్ అయ్యింది, మేము ఆ ఫోన్ ట్రేస్ చేస్తున్నాం, ఆ అబ్బాయి ఎవరో కనుక్కుంటాం అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కానీ విమల్ మాత్రం తన ఇన్ఫ్లుయెన్స్తో ఆ అబ్బాయి ఎవరో తెలుసుకుంటాడు. అతని పేరు స్టీఫెన్ అని. ఆ స్టీఫెన్ కోసం తన అడ్రస్కి వెళ్ళి అతన్ని పట్టుకొని కొడతారు. కానీ స్టీఫెన్కి విమల్ చెల్లెల గురించి అసలు ఏం తెలీదు అని చెప్తున్నా కూడా వినకుండా కొడతారు. ఇంకా స్టీఫెన్ హాస్పిటల్లో ఉన్నప్పుడు జయకృష్ణ అక్కడికి వచ్చి విమల్ చెల్లెల ఫోటోని చూపించి ఆ అమ్మాయి గురించి అడుగుతాడు. అందుకు స్టీఫెన్ మాట్లాడుతూ, ఆ అమ్మాయి ఎవరో నాకు తెలీదు, ఇంతకుముందు ఒక గ్యాంగ్ ఇలాగే వచ్చి ఆ అమ్మాయి గురించి అడిగి నన్ను కొట్టారు, నాకు తెలీదు అని ఎంత చెప్పినా వాళ్ళు వినలేదు అని అంటాడు. ఇంకా జయకృష్ణ ఒక ఫోన్ నెంబర్ చూపించి, ఈ నెంబర్ నీదేనా, ఈ నెంబర్ నుంచి విమల్ చెల్లెలకి కాల్స్ వెళ్ళాయి అని అంటాడు. అందుకు స్టీఫెన్, ఈ నెంబర్ మా చుట్టాలమ్మాయిది, కానీ నా పేరు మీద సిమ్ కార్డ్ తీసుకుంది అని అంటాడు. ఆ అమ్మాయి ఎక్కడ అని అడిగితే ఆ అమ్మాయి కూడా వేరే అతనితో వెళ్ళిపోయి ఉంటుంది అని చెప్తాడు. ఇంకా జయకృష్ణ ఇన్వెస్టిగేషన్లో ఇలా ఫోన్ కాల్స్ ద్వారా అమ్మాయిలు మిస్ అయ్యారు అని తెలుసుకుంటాడు. మిస్ అయ్యారు అంటే ఎవరో అబ్బాయితో వెళ్ళిపోయారు అని. ఈ ఫోన్ కాల్స్ ప్యాటర్న్లో ఉండే కామన్ థింగ్ ఏంటంటే వెళ్ళిపోయిన లేడీస్ అందరూ పెళ్లి కావాల్సిన వాళ్ళు, డివోర్స్ అయిన వాళ్ళు అండ్ విడోస్. ఇంకా వాళ్ళందరూ తమిళనాడులో ఉండే ఒక ఊర్లో వెళ్ళాక వాళ్ళ ఫోన్ స్విచ్ ఆఫ్ అవుతుంటాయి. సో అమ్మాయిలందరూ ఇలా వెళ్ళిపోవడం వల్ల పోలీసులు ఎవరు ఈ కేసులని అంత సీరియస్గా తీసుకోరు. కానీ ఇలా మిస్ అయిన వాళ్ళు చాలా మంది ఉండేసరికి ఇదంతా ఎవడో ఒక్కడే చేస్తున్నాడు అని జయకృష్ణ తన ఆఫీసర్తో చెప్తుంటాడు. ఇంకా ఈ కేసుని ఎలా అయినా సాల్వ్ చేయమని ఆఫీసర్ కూడా జయకృష్ణకి చెప్తాడు. నెక్స్ట్ సీన్లో స్టాన్లీ దగ్గరికి గోపి అనే అతను వస్తాడు. గోపి గోల్డ్ బిజినెస్ చేస్తుంటాడు. ఇంకా గోపి స్టాన్లీతో మాట్లాడుతూ, గోల్డ్ బిజినెస్ కోసం సైనైడ్ని కొన్నాను, ఆ సైనైడ్ని తెలియక పక్కింటి వాళ్ళ కుక్క వచ్చి తిని చనిపోయింది, అది కాస్ట్లీ కుక్క కావడంతో ఆ ఓనర్ నా మీద కేసు పెడతాను అని అంటున్నాడు, మనీ ఇచ్చి సెటిల్ చేయాలని చూసినా ఆ ఓనర్ అందుకు ఒప్పుకోలేదు, ఈ విషయంలో హెల్ప్ కోసం నీ దగ్గరికి వచ్చాను అని అంటాడు. అందుకు స్టాన్లీ మాట్లాడుతూ, నేను చూసుకుంటాను, కానీ ఇలా సైనైడ్ కొనడం ప్రాబ్లం కదా అని అడిగితే లైసెన్స్ ఉంటే సైనైడ్ ఈజీగా దొరుకుతుంది అంటాడు. ఇంకా స్టాన్లీ బాగా ఆలోచించి లైసెన్స్తో సైనైడ్ కొని ఒక బిచ్చగాడికి అన్నంలో పెట్టి టెస్ట్ చేస్తాడు. ఇంకా ఆ బిచ్చగాడు చనిపోయేసరికి తను అమ్మాయిని చంపడానికి మంచి దారి దొరికింది అని అనుకుంటాడు. అలా నెక్స్ట్ డే స్టాన్లీ ఒక పెళ్లిళ్ళ పేరైన కలిసి, మా అన్నయ్య పెళ్లి చేసుకుని డివోర్స్ అయిపోయింది, ఇప్పుడు తనకి మళ్ళీ పెళ్లి చేయాలి అనుకుంటున్నాం, మీ దగ్గర ఏమైనా సంబంధాలు ఉంటే చెప్పండి అని అతని దగ్గర సెకండ్ మ్యారేజ్కి రెడీగా ఉండే అమ్మాయిల ఫోటోని తీసుకుంటాడు. ఇంకా వాళ్ళల్లో ఒక అమ్మాయిని ట్రాప్ చేసి ఆ అమ్మాయితో టైం స్పెండ్ చేసి నెక్స్ట్ డే తనతో మాట్లాడుతూ, మనకి అప్పుడే పిల్లలు వద్దు, కాస్త ఫినాన్షియల్గా సెట్ అయ్యాక మ్యారేజ్
చేసుకొని అప్పుడు పిల్లల గురించి చూద్దాం. ఈలోపు నువ్వు ఈ టాబ్లెట్ వేసుకో, కన్సీవ్ అవ్వకుండా ఉంటావు అని సైనైడ్ కలిపిన టాబ్లెట్ని ఇస్తాడు. ఆ అమ్మాయి ఆ టాబ్లెట్ తీసుకొని వాష్రూమ్కి వెళ్ళి వేసుకుంటుంది. ఇంకా ఆ అమ్మాయి అక్కడికక్కడే చనిపోతుంది. అలా ఆ ఫోటోలో ఉన్న వాళ్ళని నెక్స్ట్ ఎవరు అని స్కెచ్ వేసి టాబ్లెట్స్లో సైనైడ్ కలిపి చాలా మంది అమ్మాయిని ట్రాప్ చేసి చంపుతూ ఉంటాడు. మరోపక్క జయకృష్ణ బిజు అనే అతని ఇంటికి వెళ్ళి ఒక అమ్మాయి మిస్ అయిన కేసులో సరోజ అనే పేరు మీద ఉన్న ఫోన్ నెంబర్ లింక్ అయింది, సరోజ ఎవరు అని అడిగితే బిజు మాట్లాడుతూ సరోజ మా అమ్మ, ఆ నెంబర్ మా అమ్మ పాత ఫోన్ది, ఆ ఫోన్ పోయింది, ఇప్పుడు వేరే ఫోన్లో కొత్త ఫోన్ నెంబర్ వాడుతుంది అంటాడు. ఇంకా జయకృష్ణ మీ ఫ్యామిలీలో కానీ మీకు తెలిసిన వాళ్ళలో కానీ ఎవరైనా అమ్మాయి మిస్ అయిందా అని అడిగితే అలాంటిదేం లేదు అని అంటాడు. ఇంకా స్టాన్లీ కూడా అమ్మాయిని ట్రాప్ చేస్తూ చంపేస్తూ ఉంటాడు. ఇంకా జయకృష్ణ అమ్మాయిల మిస్సింగ్ కేసుని ఇన్వెస్టిగేట్ చేస్తుంటాడు. ఎలాంటి క్లూ అనేది దొరకదు. ఇంకా తన ఆఫీసర్తో మాట్లాడుతూ కేసులో ప్రూఫ్స్ ఏం దొరకడం లేదు, ఈ కేసుని ఎలా సాల్వ్ చేస్తావు అని ఆఫీసర్ అడుగుతాడు. అందుకు జయకృష్ణ మాట్లాడుతూ ఈ కేసులో ఫోన్ కాల్స్ మ్యాపింగ్ ద్వారా ఒక్కో ఫోన్ తమిళనాడులో ఒక ఫోన్ కేరళలో ఉన్నట్టు తెలుస్తుంది. ఇప్పుడు రీసెంట్గా అభిజా అనే అమ్మాయి కూడా మిస్ అయింది, అంటే డెఫినెట్గా తన ఫోన్ కేరళలో ఆన్ అవుతుంది. కానీ ఈ కేసులో నాకు లోకల్ పోలీస్ హెల్ప్ కూడా కావాలి, అప్పుడే నేను అతన్ని పట్టుకోగలను అంటాడు. ఇంకా ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే జయకృష్ణ హెల్ప్ కోసం అడిగిన లోకల్ పోలీస్ ఎవరో కాదు, స్టాన్లీ దాస్. సీన్ కట్ చేస్తే స్టాన్లీ దివ్య అనే అమ్మాయిని కూడా ట్రాప్ చేసి తనకి కూడా సైనైడ్ కలిపిన టాబ్లెట్ వేసుకోమని వాష్రూమ్కి పంపిస్తాడు. నెక్స్ట్ సీన్లో జయకృష్ణ స్టాన్లీ ఇద్దరు కారులో వెళ్తూ మాట్లాడుతూ అమ్మాయిల మిస్సింగ్ కేసులో ప్రెజెంట్ ఒకే ఒక లీడ్ ఉంది, అభిజా ఫోన్ని ఆ నిందితుడు కేరళలో కానీ తమిళనాడులో కానీ డెఫినెట్గా ఆన్ చేస్తాడు, దాన్ని బట్టి అతను ఎవరు అనేది తెలుసుకోవచ్చు అని జయకృష్ణ అంటాడు. ఇంకేముంది, స్టాన్లీకి జయకృష్ణ వేసే నెక్స్ట్ స్టెప్ తెలిసింది కాబట్టి తన దగ్గర ఉన్న అభిజా ఫోన్ని పగలగొట్టేస్తాడు. ఇంకా జయకృష్ణ ఇన్వెస్టిగేషన్లో సహానా అనే అమ్మాయి మిస్ అయిన తర్వాత తిరువనంతపురంలో ఒక అమ్మాయి వాష్రూమ్లో చనిపోయి ఉంది అని తెలుస్తుంది. మేబీ ఆ బాడీ సహానాది అయిండొచ్చు అని అనుకుంటాడు. అలాగే కన్యాకుమారిలో కూడా మిస్ అయిన చిత్ర అనే అమ్మాయి బాడీ కూడా దొరికింది అని తెలుస్తుంది. సో ఆ రెండు బాడీస్కి పోస్ట్ మార్టం చేస్తే ఆ బాడీస్లో సైనైడ్ కలవడం వల్ల వాళ్ళు చనిపోయారు అని, అలాగే ఆ టాబ్లెట్ వేసుకునే ముందు ఫిజికల్ కాంటాక్ట్ అయిందని తెలుస్తుంది. కానీ ఇలా సైనైడ్ వల్ల చనిపోయింది ఇద్దరు మాత్రమే కాదు, ఇంకా 11 మంది వరకు చనిపోయారు అని కూడా తెలుస్తుంది. సో ప్యాటర్న్ బట్టి చూస్తే వాళ్ళని ట్రాప్ చేసి చంపుతున్నాడు అని అతను ఒక సైకోపాత్ అని అర్థమవుతుంది. నెక్స్ట్ సీన్లో ఫారెన్సిక్ ల్యాబ్లో ఆ చనిపోయిన అమ్మాయిలకి సంబంధించి కొన్ని బిలాంగింగ్స్ దొరుకుతాయి. వాటిలో పోలీస్ వాళ్ళు నేమ్ ప్లేట్కి యూజ్ చేసే పిన్ ఒకటి దొరుకుతుంది. అలాగే సైనైడ్ టాబ్లెట్ని ఇచ్చిన పేపర్ కూడా పోలీస్ వాళ్ళు యూజ్ చేసే బుక్లో పేపర్లా ఉంటుంది. సో దీన్ని బట్టి సస్పెక్ట్ ఒక పోలీస్ అతను అని జయకృష్ణకి అర్థమవుతుంది. తర్వాత మిస్సింగ్ కేసులో పాత ఫోన్ ఒకటి నిన్న నైట్ ఆన్ అయినట్టు జయకృష్ణకి తెలుస్తుంది. ఇంకా ఆ ప్లేస్ కూడా ట్రేస్ చేస్తే పోలీస్ క్వార్టర్స్ ప్లేస్ చూపిస్తుంది. అక్కడే స్టాన్లీ దాస్ కూడా ఉంటాడు. ఇంకా ఫోన్కి కాల్ చేస్తే ఒక ఇంట్లో రింగ్ అవుతున్నట్టు చూపిస్తుంది. ఇంకా ఆ ఇంటికి వెళ్ళి చూస్తే స్టాన్లీ వైఫ్ అనిత ఉంటుంది. జయకృష్ణ అనితతో మాట్లాడుతూ ఒక అమ్మాయి మిస్సింగ్ కేసు విషయంలో ఇక్కడికి వచ్చాను అని అంటే అప్పుడు అనిత మాట్లాడుతూ ఇది మా ఇల్లు కాదు, నేను పైన ఇంట్లో ఉంటాను అని అంటుంది. ఇంకా మణి అనే అతని భార్య వచ్చి ఈ ఇల్లు మాదే, ఎవరు మిస్ అయ్యారు అని అడుగుతుంది. అందుకు జయకృష్ణ ఒక అమ్మాయి మిస్సింగ్ కేసులో ఫోన్ని ట్రేస్ చేస్తే ఇక్కడ ఉన్నట్టు తెలిసింది అంటాడు. అందుకు ఆమె మాట్లాడుతూ నాకు కూడా ఎప్పటి నుంచి ఫోన్ రింగ్ అవుతున్న సౌండ్ వినిపిస్తుంది, కానీ ఎక్కడ అనేది తెలియడం లేదు, ఆ ఫోన్కి కాల్ చేస్తే కానీ ఎక్కడ అనేది తెలియడం లేదు అంటుంది. ఇంకా జయకృష్ణ ఆ ఫోన్కి కాల్ చేస్తే బెడ్ కింద ఒక ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది. ఈ ఫోన్ ఎవరిది అని అడిగితే మాకు తెలీదు అని మణి భార్య అంటుంది. అప్పుడే అక్కడికి స్టాన్లీ వస్తాడు. ఇంకా స్టాన్లీతో జయకృష్ణ మాట్లాడుతూ మిస్సింగ్ అమ్మాయిల కేసులో ఒక ఫోన్ మణి ఇంట్లో దొరికింది, మనం వెతుకుతున్న అతను ఒక పోలీసే, అలాగే ఈ ఫోన్ మణి దగ్గర ఉంది అంటే మనీయే క్రిమినల్ అని అంటాడు. నెక్స్ట్ డే జయకృష్ణ స్టాన్లీ మాట్లాడుకుంటూ మనీయే క్రిమినల్ అని మనకి తెలిసినట్టు తనకి తెలిసిపోయింది, అందుకే పారిపోయాడు, ఎక్కడ ఉన్నాడో తెలుసుకోవాలి, పాత ఫోన్లన్నీ తన దగ్గర పెట్టుకున్నాడు, మనం వెతుకుతున్నామనే విషయం తెలిసేసరికి ఫోన్లన్నీ తీసేసి ఉంటాడు, వాటిలో ఈ ఫోన్ అక్కడే ఉండిపోయినట్టుంది, ఆ ఫోన్ నర్సరీ చదువుతున్న తన కూతురు తీసుకొని ఆడుకుంటూ బెడ్ కింద పెట్టినట్టు ఉంది, అందుకే ఫోన్ అక్కడ దొరికింది, మనీ ఫోటోని ఫ్యాక్స్లో పంపించండి, ఎలా అయినా తనని పట్టుకోవాలి అని జయకృష్ణ అంటాడు. కానీ అప్పటికే మనీని స్టాన్లీ చంపేసి ఉంటాడు. ఈ విషయం తెలియక పోలీస్ వాళ్ళు మనీ మిస్ అయ్యాడు అని వాంటెడ్ మనీ అని ఫ్యాక్స్. జయకృష్ణ తన ఆఫీసర్తో మాట్లాడుతూ ఇంత కష్టపడినా వాడిని పట్టుకోలేకపోయాం, వాడు ఇదంతా చేయడానికి కారణం ఎడిక్షన్, నేను ఒకప్పుడు ఒక ఇంట్లో ఉన్నప్పుడు ఆ ఇంట్లో ఎక్కువగా ఎలుకలు ఉండేవి, వాటితో చాలా చిరాగ్గా ఉండేది, ఇంకా ఉండే కొద్దీ ఎలుకలు ఇంకా ఎక్కువగా అయ్యేసరికి నేను వాటిని ఒక్కొక్కటిగా చంపడం స్టార్ట్ చేశాను, అలా అక్కడ ఉన్న ఎలుకలన్నిటినీ చంపేశాను, అప్పుడు నాకు ఒక సాటిస్ఫాక్షన్ ఉండేది, తర్వాత
ఒక ఎలుక కనిపిస్తే దాన్ని చంపకుండా ఉండేవాడిని కాదు. అలా నాకు ఒక అడిక్షన్ ఉండేది. వాడికి కూడా అలాగే డ్రగ్ అడిక్షన్, సెక్స్ అడిక్షన్ లాగా ఈ కిల్లింగ్ అడిక్షన్. అందుకే వాడు ఇంతమందిని చంపేశాడు అని అంటాడు. అందుకు ఆఫీసర్ మాట్లాడుతూ, నువ్వు చెప్పినట్టు ఎలుకలు, కుక్కలు, పిల్లలు వాటిని చంపడం అడిక్షన్ అవ్వచ్చు. కానీ కొంతమందికి ఈ అడిక్షన్ పుట్టుకతోనే వస్తుంది. అంటే వాళ్ళు చిన్నగా ఉన్నప్పటి నుంచే చిన్న చిన్న వాటిని చంపడం స్టార్ట్ చేస్తూ ఇలా మనుషుల్ని చంపేదాకా వస్తారు. పైకి కనపడడానికి చాలా నార్మల్గా ఉంటూ ఫ్యామిలీ కూడా ఎలాంటి డౌట్ రాకుండా ఇలా సైకోగా ఉంటారు అని అంటాడు. మరోపక్క స్టాన్లీ కూడా తను చంపిన వాళ్ళని ఒక బుక్లో స్కెచ్లుగా వేసుకున్న వాటిని చూసుకుంటూ ఉంటాడు. అలా బుక్లో తన చిన్నప్పుడు చదువుకున్న స్కూల్లో ఒక అమ్మాయి స్కెచ్ కూడా ఉంటుంది. అంటే స్టాన్లీకి ఫస్ట్ నుంచి కిల్లింగ్ అడిక్షన్ ఉంటుంది. ఇంకా నెక్స్ట్ సీన్లో మనీ ఫోటోని న్యూస్లో చూపించి అతను ఎక్కడ కనిపించినా వెంటనే పోలీస్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయాలి అని ఉంటుంది. తర్వాత స్టాన్లీ ఒక రిటైర్డ్ ఫారెన్సిక్ సర్జన్ జోసెఫ్ అనే అతనికి కాల్ చేసి, నేను ఒక సినిమా తీస్తున్నాను, ఆ సినిమాలో మర్డర్ సీన్స్ ఉన్నాయి, వాటిని రియలిస్టిక్గా చూపించాలి అని అనుకుంటున్నాను. అలా మర్డర్ చేయడానికి మెడికల్గా ఏదైనా ఐడియా ఉంటే చెప్తారా అని అడుగుతాడు. సీన్ కట్ చేస్తే స్టాన్లీ ఎప్పట్లాగే ఒక అమ్మాయిని ట్రాప్ చేసి తనతో టైం స్పెండ్ చేస్తాడు. అలా తనతో మాట్లాడుతూ, నాకు లైట్గా షుగర్ ఉంది, నీకు కూడా షుగర్ ఉందా అని టెస్ట్ చేస్తాను అని బ్లడ్ తీసుకుంటున్నట్టు ఫింగర్కి ఇంజెక్షన్ వేస్తాడు. ఆ నెక్స్ట్ డే ఆ అమ్మాయి హార్ట్ అటాక్తో చనిపోతుంది. అలా ఒకరోజు స్టాన్లీ వేరే అమ్మాయిని ట్రాప్ చేసినప్పుడు సిగరెట్ తాగి వస్తాను అని ఆ అమ్మాయిని కార్లో పెట్టి ఒక షాప్కి వెళ్తాడు. ఆ టైంలో ఆ అమ్మాయి కార్లో డాష్బోర్డ్ ఓపెన్ చేస్తే అందులో ఒక ఫోన్ ఉంటుంది. ఆ ఫోన్ని స్విచ్ ఆన్ చేసి తన ఫోన్కి మిస్డ్ కాల్ ఇస్తుంది. ఇలా ఫోన్ స్విచ్ ఆన్ అవ్వడం వల్ల జయకృష్ణకి తెలుస్తుంది. అలా మిస్డ్ కాల్ వెళ్ళిన అమ్మాయి ఇంటికి వెళ్ళి తన గురించి ఎంక్వైరీ చేస్తే ఆ అమ్మాయి ఆ రోజు మార్నింగే చనిపోయిందని తెలుస్తుంది. ఇంకా జయకృష్ణకి డౌట్ వచ్చి ఆ బాడీకి పోస్ట్ మార్టం చేపిస్తాడు. ఆ రిపోర్ట్స్ గురించి డాక్టర్ జయకృష్ణతో మాట్లాడుతూ, ఆ అమ్మాయి హార్ట్ అటాక్తోనే చనిపోయింది, కానీ అలా హార్ట్ అటాక్ రావడానికి తన బాడీలో ఒక కెమికల్ని ఇంజెక్ట్ చేశారు. ఆ కెమికల్ని ఇంజెక్ట్ చేశాక ఆ అమ్మాయి చనిపోవడానికి కొంత టైం అనేది తీసుకుంటుంది, అది ఎక్కించిన డోస్ని బట్టి ఉంటుంది అని చెప్తాడు. అప్పుడే జోసెఫ్ కూడా స్టాన్లీతో మాట్లాడేది మనకి చూపిస్తారు. అంటే ఆ కెమికల్ అనేది అడవిలో ఉండే ఒక రేర్ చెట్టు ఆకులతో తయారు చేస్తారు. అండ్ ఆ కెమికల్ని కూడా ఎక్స్పర్ట్స్ తప్ప ఇంకెవరు అంతగా చేయలేరు అని చెప్తాడు. అలాగే డాక్టర్ కూడా జయకృష్ణతో, ఇలాంటి కేసు నేను ఫస్ట్ టైం చూస్తున్నాను, ఎంతో ఎక్స్పర్ట్ అయితే కానీ ఇలా ఇంజెక్ట్ చేయరు, అది కూడా ఒక కామన్ మ్యాన్కి ఇలా చేయడం హైలీ ఇంపాసిబుల్, కాబట్టి అతను ఫారెన్సిక్ సర్జన్ హెల్ప్ తీసుకుని ఉంటాడు అని అంటాడు. ఇంకా జయకృష్ణ తన ఆఫీసర్తో మాట్లాడుతూ, ఇలా ఇంజెక్షన్ ద్వారా అమ్మాయిని చంపుతున్నాడు అంటే మనం వెతికేమని కంట్రీయో స్టేటో దాటి వెళ్ళలేదు, ఇక్కడే ఉన్నాడు, పైగా ఇంతకు ముందు కంటే ఇంకా స్మార్ట్గా అమ్మాయిని చంపుతున్నాడు, హత్య జరిగే టైంలో అతని ప్రెజెన్స్ని కోరుకోవడం లేదు, ఆ అమ్మాయిలు చనిపోయారు అని ఏదో ఒక న్యూస్లో చూస్తున్నాడు, అందుకే తనని పట్టుకోలేకపోతున్నాం, ఇంకా మనకి ఉండే లాస్ట్ హోప్ కేరళలో ఉండే పాత కేసులు, త్వరగా అతన్ని వెతికి పట్టుకోవాలి అని అంటాడు. ఇంకా స్టాన్లీ ఇంజెక్షన్ పేరుతో వేరే లేడీస్ని ట్రాప్ చేస్తూ ఉంటాడు. కానీ ఇలా ఇంజెక్షన్ వల్ల అమ్మాయిలు చనిపోతున్నారు అనే విషయం జయకృష్ణకి తెలిసినట్టు స్టాన్లీకి తెలుస్తుంది. ఇంకా ఎలా అయినా తప్పించుకోవాలి అని స్టాన్లీ ఆలోచిస్తూ ఉంటాడు. మరోపక్క జయకృష్ణ కూడా ఆ సైకో కిల్లర్ని పట్టుకోవాలి అని చూస్తూ ఉంటాడు. అలా ఒకరోజు జయకృష్ణకి ఒక డౌట్ వచ్చి మళ్ళీ బిజు దగ్గరికి వెళ్ళి, మీ అమ్మ పేరుతో ఉన్న ఫోన్ ఎక్కడో పోయింది అని చెప్పావు కదా, కానీ ఆ ఫోన్ పోయే ముందు నేను చెప్పిన వేరే నెంబర్ నుంచి ఆ ఫోన్కి చాలా కాల్స్ వచ్చాయి, అలాగే ఇంతకుముందు ఒక ల్యాబ్లో మీ చెల్లెలు వర్క్ చేసిన డీటెయిల్స్ కూడా నువ్వు చెప్పలేదు, అసలు ఏం జరిగిందో చెప్పు అని అడుగుతాడు. ఇంకా బిజు మాట్లాడుతూ, నా చెల్లెలు దివ్యాని ఎవరో ప్రేమించి మోసం చేశారు, అతను ఎవరో తెలుసుకునే లోపు తనకి పెళ్లి చేసేసాము, ఇప్పుడు తనకు ఒక పాప, మ్యారేజ్ లైఫ్లో చాలా హ్యాపీగా ఉంది, తన ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకుని ఈ విషయం ఎవరికి చెప్పలేదు అని అంటాడు. అందుకు జయకృష్ణ, దివ్య అడ్రస్ నాకు ఇస్తే నేను ఎంక్వైరీ చేయాల్సింది చాలా ఉంది, కానీ నా సైడ్ నుంచి తనకి ఎలాంటి ప్రాబ్లం రాదు అని భరోసా ఇచ్చి దివ్య అడ్రస్ తీసుకుంటాడు. ఇంకా జయకృష్ణ దివ్యాని కలిసి డీటెయిల్డ్గా మాట్లాడి అసలు ఏం జరిగిందో చెప్పమని అడుగుతాడు. ఇంకా దివ్య మాట్లాడుతూ, నేను ఎప్పుడు వెళ్లే బస్లో అతను వచ్చేవాడు, డైలీ నన్ను ఫాలో చేసేవాడు, అలా అతను నాకు పరిచయం ఉంది, ఇంకా లాస్ట్గా నేను వాష్రూమ్కి వెళ్ళి వచ్చాక నా ఫోను బ్యాగ్ తీసుకొని ఎస్కేప్ అయిపోయాడు, అలా అతను నన్ను మోసం చేశాడు అని అర్థమైంది అని చెప్తుంది. ఇంకా జయకృష్ణ, నువ్వు వాష్రూమ్కి వెళ్లే ముందు అతను నీకు ఫుడ్ కానీ టాబ్లెట్ కానీ ఏమైనా ఇచ్చాడా అని అడిగితే, నేను ప్రెగ్నెంట్ అయ్యే ఛాన్స్ ఉంది అని నాకు ఒక టాబ్లెట్ ఇచ్చాడు, అది వేసుకోమని వాష్రూమ్కి పంపించాడు, కానీ నేను ఆ టాబ్లెట్ వేసుకోలేదు, ఫినాన్షియల్గా ఇప్పుడు నేను సెట్ అవ్వలేదు కాబట్టి నాకు ఇప్పుడే పిల్లలు వద్దు అన్నాడు, కానీ మా అమ్మ రిటైర్ అయ్యాక కొంత డబ్బు నా అకౌంట్లో వేసింది, ఆ డబ్బులు ఉన్నాయని నేను పిల్లల గురించి టాబ్లెట్ వేసుకోలేదు, కానీ
ఈలోపే అతను నన్ను మోసం చేసి వెళ్ళిపోయాడు అని అంటుంది. ఇంకా జయకృష్ణ మనీ ఫోటో చూపించి నేను మోసం చేసింది ఇతనేనా అని అడుగుతాడు. దివ్య ఆ ఫోటో చూసి అతను కాదు అని చెప్తుంది. ఆ మాటకి జయకృష్ణ కన్ఫ్యూజన్లో పడిపోతాడు. ఇంకా జయకృష్ణ దివ్యతో నువ్వు వెళ్ళే బస్టాండ్ ఎక్కడ అని అడిగితే కొట్టాయం బస్టాండ్ అని చెప్తుంది. అలాగే అతని స్కెచ్ వేయడానికి నేను ఒక ఆర్టిస్ట్ని తీసుకొస్తాను అని అంటాడు. ఇంకా దివ్య ఇప్పటికే మీరు ఇక్కడికి వచ్చారన్న విషయం మా హస్బెండ్కి తెలీదు, తెలిస్తే చాలా ప్రాబ్లం అవుతుంది, నా లైఫ్ ఇప్పుడిప్పుడే బాగుంది, ఇంకా స్కెచ్ అది ఇది అని నన్ను డిస్టర్బ్ చేయొద్దు అని అనేసరికి జయకృష్ణ అక్కడి నుంచి వచ్చేస్తాడు. అలా దివ్యతో నువ్వు ఆ రోజు టాబ్లెట్ వేసుకోలేదు కాబట్టి నువ్వు ప్రాణాలతో వాష్రూమ్ నుంచి బయటికి వచ్చావు, నిజానికి అది సైనైడ్ కలిపిన టాబ్లెట్, మీలాగా అతని ట్రాప్లో పడి టాబ్లెట్ వేసుకుని చనిపోయిన అమ్మాయిలు 20 మంది, అతన్ని పట్టుకోవడానికి మాకు ఉన్న లాస్ట్ హోప్ మీరే, ఒక్కసారి ఆలోచించండి అని అంటాడు. అందుకు దివ్య తన వంతు ప్రయత్నం తను చేస్తాను అని చెప్తుంది. ఇంకా నెక్స్ట్ సీన్లో దివ్య జయకృష్ణకి కాల్ చేసి మీరు మా ఇంటికి వచ్చిన విషయం మా హస్బెండ్కి ఎవరో చెప్పారు, ఇంట్లో చాలా పెద్ద గొడవ అయింది, ఏదో పాస్పోర్ట్ కేసు అని చెప్పి మేనేజ్ చేశాను, ఇంకా నన్ను డిస్టర్బ్ చేయొద్దు అని అంటుంది. నిజానికి దివ్య దగ్గరికి స్టాన్లీ వచ్చి తన పాపను చంపేస్తాను అని చెప్పుంటాడు. ఇంకా జయకృష్ణ దివ్య చెప్పిన బస్ స్టాండ్కి వెళ్ళి ఆ టైంలో వర్క్ చేసిన బస్ కండక్టర్తో మాట్లాడుతూ దివ్య ఫోటోను చూపించి తన గురించి అడుగుతాడు. ఇంకా ఆ కండక్టర్ మాట్లాడుతూ నేను 5-6 నెలలు కంటిన్యూస్గా వర్క్ చేస్తున్న టైంలో ఈ అమ్మాయిని చూశాను, అలాగే ఈ అమ్మాయితో పాటు ఒక అతన్ని కూడా చూశాను అని చెప్తాడు. నెక్స్ట్ సీన్లో జయకృష్ణ ఒక ఆర్టిస్ట్ని తీసుకుని కండక్టర్ దగ్గరికి వెళ్తూ ఉంటాడు. అదే టైంలో స్టాన్లీ జయకృష్ణకి కాల్ చేసి దివ్య విషయంలో ఏం చేయలేకపోయారు కదా, ఇప్పుడు మీ నెక్స్ట్ స్టెప్ ఏంటి అని అడుగుతాడు. ఇంకా జయకృష్ణ దివ్య వెళ్ళిన బస్ స్టాండ్లో ఒక కండక్టర్ అతన్ని చూశాడంట, ఆ కండక్టర్కి అతని ఫేస్ బాగా గుర్తుందంట, అందుకే నేను ఒక ఆర్టిస్ట్ని తీసుకెళ్లి స్కెచ్ వేపిస్తున్నాను అని అంటాడు. ఇంకా స్టాన్లీ టెన్షన్ పడుతూ ఆ అడ్రస్ ఎక్కడో చెప్పండి నేను కూడా వస్తాను అని అంటాడు. ఇంకా జయకృష్ణ కూడా అడ్రస్ చెప్తాడు. ఇంకా స్టాన్లీ తను దొరికిపోతాడు అని ముందుగానే కెమికల్ ఉన్న ఇంజెక్షన్ గన్ అన్నీ తీసుకొని ఆ అడ్రస్కి వెళ్తాడు. అప్పటికి జయకృష్ణ ఆ కండక్టర్ ఇంటికి వెళ్ళి ఆర్టిస్ట్తో స్కెచ్ వేపించేస్తాడు. ఇంకా స్టాన్లీ కండక్టర్ ఇంటికి వెళ్ళాక జయకృష్ణ ఆ స్కెచ్ని స్టాన్లీకి ఇస్తాడు. కానీ ఆ స్కెచ్ తనది కాకుండా ఇంకెవరితో ఉంది అని స్టాన్లీ చాలా రిలీఫ్ అవుతాడు. ఇంకా జయకృష్ణ మాట్లాడుతూ ఈ స్కెచ్లో ఉన్నవాడు మనీని ఇరికించి ఎస్కేప్ అయి ఉండొచ్చు, ఎలా అయినా వాడిని పట్టుకోవాలి అని అంటాడు. అందుకు స్టాన్లీ అతన్ని పట్టుకున్నా మన దగ్గర స్ట్రాంగ్ ప్రూఫ్స్ ఏవీ లేవు, కనీసం ఐ విట్నెస్ కూడా లేదు కదా అని అంటాడు. అది కూడా కరెక్టే అని జయకృష్ణ అంటాడు. ఇంకా నెక్స్ట్ సీన్లో స్టాన్లీ వేరే అమ్మాయిని ట్రాప్ చేసి తనని రూమ్కి రమ్మని పిలిచి తనని చంపడానికి హెవీ డోస్తో ఇంజెక్షన్ని రెడీ చేసుకుంటాడు. అలాగే తన బాడీని డిస్పోజ్ చేయడానికి కూడా అన్నీ అరేంజ్ చేసుకుని వెళ్తాడు. ఇంకా అమ్మాయిని ఒక లాడ్జ్కి తీసుకెళ్ళి అక్కడ రిసెప్షన్లో నేను ఒక రూమ్ బుక్ చేసుకున్నాను అని అడిగితే ఆ రిసెప్షనిస్ట్ తన ఐడి కార్డు అడుగుతాడు. అందుకు స్టాన్లీ నేను రూమ్ బుక్ చేసేప్పుడు ఇక్కడ ఉన్న అతను ఇవేం అవసరం లేదు అని చెప్పాడు అని అంటే వాడికి సరిగ్గా బాధ్యత లేదు, ఇంతకుముందు 2-3 పోలీస్ కేసులు అయ్యాయి అందుకే అడుగుతున్నా అని రిసెప్షనిస్ట్ అంటాడు. ఇంకా తప్పక స్టాన్లీ ఐడి కార్డు చూపిస్తాడు. ఇంకా స్టాన్లీ ఆ అమ్మాయిని తీసుకుని రూమ్కి వెళ్ళాక కాసేపటికి ఆ రిసెప్షనిస్ట్ స్టాన్లీ దగ్గరికి వచ్చి మీరు ఐడి చూపించేప్పుడు మీ పర్స్లో పోలీస్ డ్రెస్లో ఉన్న మీ ఫోటో చూశాను, నాకు మీ హెల్ప్ కావాలి, మా అమ్మాయి కొన్ని సంవత్సరాల ముందు మిస్ అయింది, ఎవరిని అడిగినా నాకు న్యాయం జరగడం లేదు, మీరైనా హెల్ప్ చేయండి అని అతని కూతురు డీటెయిల్స్ని ఒక కవర్లో ఇస్తాడు. ఇంకా స్టాన్లీ రూమ్ లోపలికి వచ్చి కవర్ ఓపెన్ చేసి చూస్తే మనకి ఫస్ట్ ఒక అమ్మాయిని చూపిస్తారు కదా, ఆ అమ్మాయి ఫోటో ఉంటుంది. ఇంకా ఆ ఫోటో చూసి స్టాన్లీ చాలా టెన్షన్ పడతాడు. ఇంకా స్టాన్లీ రిసెప్షనిస్ట్ కోసం బయటికి వస్తే అక్కడికి జయకృష్ణ వస్తాడు. ఇంకా జయకృష్ణ స్టాన్లీతో మీరేంటి ఇక్కడ అని అడిగితే వర్క్ పని మీద ఇక్కడికి వచ్చాను అని అంటాడు. ఇంకా జయకృష్ణ స్టాన్లీతో మీకు నేను ఇచ్చిన స్కెచ్ కాపీ ఏమైనా ఉందా అని అడిగితే లేదు అని చెప్తాడు. అందుకు జయకృష్ణ ఇంకో పేపర్ ఇచ్చి ఈ స్కెచ్ చూడండి అని అంటాడు. ఇంకా ఆ పేపర్ ఓపెన్ చేసి చూస్తే అందులో తన స్కెచ్ ఉంటుంది. ఆ స్కెచ్ చూసి స్టాన్లీ మైండ్ బ్లాంక్ అయిపోతుంది. నిజానికి జయకృష్ణ ఆర్టిస్ట్తో స్కెచ్ వేసేటప్పుడు ఫస్ట్ స్టాన్లీ స్కెచ్చే వేస్తాడు. అది చూసి జయకృష్ణ షాక్ అయ్యి స్టాన్లీ అక్కడికి వచ్చేలోపు వేరే స్కెచ్ వేపిస్తాడు. ఇంకా జయకృష్ణ దివ్య దగ్గరికి వెళ్ళి ఆ స్టాన్లీ స్కెచ్ చూపించి ఇతనేనా అని అడుగుతాడు. ఇంకా దివ్య కూడా అతన్నే అని కన్ఫర్మ్ చేస్తుంది. ఇంకా జయకృష్ణ స్టాన్లీ రూమ్కి వెళ్ళి చెక్ చేస్తే అక్కడ కెమికల్ రెడీ చేసే ఇంజెక్షన్స్ ఇంకా స్టాన్లీ చంపేసిన అమ్మాయిల స్కెచెస్ అన్నీ ఒక బుక్లో ఉంటాయి. అందులో జయకృష్ణ స్కెచ్ కూడా ఉంటుంది. అంటే
స్టాన్లీ జయకృష్ణని కూడా చంపాలి అనుకుంటున్నట్టు జయకృష్ణకి అర్థమవుతుంది. అలా స్టాన్లీనే సైకో కిల్లర్ అని అన్ని ప్రూఫ్స్తో అతన్ని పట్టుకోవడానికి జయకృష్ణ ఆ లాడ్జ్కి వస్తాడు. తను కూడా దొరికిపోయాను అని స్టాన్లీకి అర్థమయ్యి ఆ అమ్మాయికి వేయాలనుకున్న ఇంజెక్షన్ని జయకృష్ణకి వేయాలని అటాక్ చేస్తాడు. కానీ అక్కడ ఇద్దరు ఫైట్ చేసుకుంటారు. అలా లాస్ట్కి స్టాన్లీ జయకృష్ణని లాక్ చేసేస్తాడు. అప్పుడే ఆ రిసెప్షనిస్ట్ వచ్చి స్టాన్లీని వెనక నుంచి తల మీద కొడతాడు. ఇంకా స్టాన్లీ కింద పడిపోయేసరికి జయకృష్ణ స్టాన్లీ తలని నేలకేసి కొట్టి చంపేస్తాడు. ఇంకా జయకృష్ణ స్టాన్లీ బాడీని తీసుకుని తన కార్ డిక్కీలో పెట్టుకొని వెళ్ళిపోతాడు. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే జయకృష్ణ స్టాన్లీకి చూపించిన ఫేక్ స్కెచ్ని స్టాన్లీ అప్పుడే ఫ్యాక్స్ చేసి అందరికీ పంపించేస్తాడు. కానీ స్టాన్లీకి తెలియకుండా జయకృష్ణ వాంటెడ్ స్టాన్లీ అని పోస్టర్స్ని అంటిస్తాడు. అది చూసి వేరే అతను కాల్ చేసి స్టాన్లీ ఉన్న అడ్రస్ని జయకృష్ణకి ఇన్ఫార్మ్ చేస్తాడు. అలా జయకృష్ణ స్టాన్లీని పట్టుకుంటాడు. ఇంకా స్టాన్లీ ఆ అమ్మాయిల బాడీస్ని ఎలా అయితే డిస్పోజ్ చేస్తాడో అలాగే జయకృష్ణ కూడా స్టాన్లీ బాడీని డిస్పోజ్ చేసేస్తాడు. ఇంకా మూవీ అలా ఎండ్ అయిపోతుంది.